ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్కు ఏర్పాట్లు మునిగిపోయారు అధికారులు. ఇక ఎన్నికల నిర్వహణకు కడప జిల్లా సిద్ధమైంది. ఉదయం 6:30 నుంచే డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు చేరుకుంటున్నారు ఉద్యోగులు. ఏ పోలింగ్ కేంద్రానికి ఎవరిని కేటాయించాలి అన్న ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేసిన అధికారులు ఆయా కేంద్రాలకు వెళ్లాల్సిన ఉద్యోగులకు ఆదేశాలు ఇస్తున్నారు. 4712 నియంత్రణ యూనిట్లు, బ్యాలెట్ యూనిట్లను సిద్ధం చేశారు. వీటికి అదనంగా 99 కంట్రోల్ యూనిట్లు, 319 బ్యాలెట్ యూనిట్లను రిజర్వ్ చేశారు. ఇక జిల్లా వ్యాప్తంగా వీవీప్యాట్స్ 5158 సిద్ధం చేసినట్లు అధికారులు చెబుతున్నారు. రిజర్వులో 555 వీవీప్యాట్స్ ఉంచారు. అసెంబ్లీ పరిధిలో 277, పార్లమెంటు పరిధిలో 278 వీవీప్యాట్స్ సిద్ధంగా ఉన్నాయి. మరోవైపు కడప జిల్లా వ్యాప్తంగా 337 మందిని మైక్రో అబ్జర్వర్లుగా నియమించారు. క్రిటికల్ పోలింగ్ స్టేషన్ స్థానాలతో సహా పోలింగ్ స్టేషన్లలో 610 మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను ఎంఓలుగా నియమించారు. జిల్లా వ్యాప్తంగా 2334 మంది ప్రిసైడింగ్ అధికారులు, 2336 అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లతో పాటు 9768 మంది ఇతర పోలింగ్ సిబ్బందిని సిద్ధం చేసినట్లు అధికారులు వెల్లడించారు. మొత్తంగా రేపటి పోలింగ్కు కడప జిల్లా సిద్ధమైంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం కడప నుంచి మా ప్రతినిధి సురేంద్ర లైవ్ లో అందిస్తారు. సురేంద్ర, చెప్పండి, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? 4 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియ మరికొన్ని గంటల్లోనే ప్రారంభం కాబోతోంది. దీనికి సంబంధించి కడప ఆర్ట్స్ కాలేజీలో ప్రస్తుతం మనం ఉన్నాము. ఇక్కడి నుంచే ఈవీఎంలు అలాగే వీవీప్యాడ్ల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం కూడా జరగబోతోంది. అంటే ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఎంత సీరియస్గా అయితే రాజకీయ పార్టీలు ఉన్నాయో అంతే సీరియస్గా ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జరపడంలో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికార యంత్రాంగం పూర్తిగా నిమగ్నమైందనే చెప్పవచ్చు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ విజయరామరాజు అలాగే ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఇటు భద్రతా విషయంలో కావచ్చు, ఇటు పోలింగ్ ప్రక్రియకు సంబంధించినటువంటి ఏర్పాట్లలో కావచ్చు పూర్తి స్థాయిలో నిమగ్నమయ్యారు. అలాగే జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే దాదాపు 2036 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఆ పోలింగ్ స్టేషన్లకు సంబంధించినటువంటి పోలింగ్ సామాగ్రిని ఇవాళ సాయంత్రం లోపు ఆయా పోలింగ్ సెంటర్లకు తరలించే ప్రక్రియను ప్రారంభించారు. ఇవాళ ఉదయం 6:30 గంటల నుంచే కూడా ఎక్కడికక్కడ అన్ని నియోజకవర్గ ప్రాంతాల్లో ఆర్ఓ సెంటర్లు ఏర్పాటు చేశారు. అక్కడి నుంచే పోలింగ్ సెంటర్లకు సంబంధించినటువంటి సామాగ్రిని అక్కడ వారికి కేటాయించినటువంటి బూతుల సిబ్బంది తీసుకెళ్లడానికి ఆ ప్రాంతాలకు చేరుకున్నారు. ప్రస్తుతం మనం కడప ఆర్ట్స్ కాలేజీలో ఉన్నాం. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కూడా చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇక్కడ అంతా కూడా పోలింగ్కు సంబంధించినటువంటి బూతులకు తీసుకెళ్లే సిబ్బంది అందరూ కూడా వచ్చారు. ఏవైనా వాళ్ళకు కొన్ని విషయాల్లో కన్క్లూజన్ ఉంటే కూడా వాటిని వెంటనే క్లియర్ చేసి ఆ వీవీప్యాట్లు, ఈవీఎం మిషన్లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నారు. ఈరోజు మధ్యాహ్నంలోపు వారికి పోలింగ్ బూత్కు వెళ్ళేటువంటి అధికారులు అక్కడికి తీసుకెళ్లేటువంటి సామాగ్రి అంతా కూడా ప్యాక్ చేసుకొని ఆయా వాహనాల్లో తీసుకెళ్లే ప్రక్రియ కూడా జరుగుతోంది. దాదాపు కడప పార్లమెంట్లో ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాల్లో ఒక్కొక్క అసెంబ్లీ స్థానంలో ఒక్కొక్క నియోజకవర్గ కేంద్రంలో ఆర్ఓ సెంటర్ ఏర్పాటు చేసి అక్కడి నుంచే ఈ సామాగ్రిని డిస్ట్రిబ్యూట్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ప్రత్యేక వాహనాలు కూడా ఏర్పాటు చేశారు. ఆ వాహనానికి ఒక జీపీఎస్ కూడా ఏర్పాటు చేసి పోలింగ్ బూత్ వరకు ఆ వాహనాన్ని పర్యవేక్షిస్తూ ఉంటారు. అలాగే దాదాపు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంఓలుగా 613 మంది అధికారులు కూడా కడప జిల్లాకు కేటాయించారు. వాళ్ళందరూ కూడా మానిటరింగ్ అధికారులుగా ఉన్నారు. ఎక్కడ ఏ పోలింగ్ స్టేషన్లో ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా వాటిని పర్యవేక్షిస్తారు. అలాగే పోలింగ్ స్టేషన్కి సంబంధించినటువంటి సిబ్బందికి కూడా ఏవైనా అనుమానాలు ఉంటే దాదాపు 1-2 నిమిషాల్లోనే తేల్చేసే విధంగా టెక్నాలజీని కూడా రూపొందించినట్లుగా తెలుస్తోంది. సమస్యాత్మక ప్రాంతాల విషయాల్లో కూడా ఇటు ముద్దునూరు ప్రాంతంలో 2 పోలింగ్ బూతులకు అత్యంత సమస్యాత్మక ప్రాంతాలుగా అక్కడ ఆ నెట్వర్క్ కూడా లేకుండా ఉందని గుర్తించడంతో అక్కడ ప్రత్యేక పర్యవేక్షణ కూడా ఉన్నట్లుగా సమాచారం. ఇక మిగతా ప్రాంతాల్లో కూడా ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు అలాగే ఎన్ఆర్జీఎస్, సిఆర్పీఎఫ్ బలగాలు కూడా మోహరించాయి. ఎక్కడికక్కడ భద్రతా ఏర్పాట్ల విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే సమస్య లేదు. ఈవీఎం మిషన్లను తాకితే మాత్రం తప్పనిసరిగా వాళ్లకు తీవ్రమైన చర్యలు ఉంటాయని చెప్పి ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ కూడా హెచ్చరించారు. ఇక మొత్తం పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎక్కడికక్కడ పర్యవేక్షణతో పాటు ఇటు పోలింగ్ సిబ్బందికి కూడా ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారు. ఎక్కడ ప్రతి ఒక్కరు కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఓటు వినియోగించుకునే విధంగా పక్కా ప్లాన్తో ఈసారి ఎన్నికలు సిద్ధం చేయబోతున్నారు పోలింగ్ అధికారులు. దీనికి ప్రత్యేకంగా ఎన్నికల సంఘం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుందనే చెప్పవచ్చు. అన్ని ప్రాంతాల్లో కూడా వీడియో కవరేజ్ కూడా చాలా క్లియర్గా ఉంది. ఎక్కడా కూడా ఒక్క మిస్టేక్ కూడా జరిగే అవకాశం లేకుండా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు అయితే పూర్తి చేశారని చెప్పొచ్చు. బ్రహ్మణి. ఓకే సురేంద్ర, థ్యాంక్ యూ.